చూసే ముందు కర్షక మహనీయులకు సమగ్ర సమాచారం అందించడం మా వంతు. మా సమాచారం చూసిన అనంతరం మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలానే మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మీ వంతు. ఏమండోయ్, మా వీడియో నచ్చితే తప్పకుండా ఓ లైక్ కూడా ఇవ్వండి. రైతు వ్యవసాయం మొదలు పెట్టేటప్పుడు మొదట భూముల్లో బలాన్ని పెంచుకుంటారు. దీనిలో భాగంగా ఆవు, గేదెల పేడలతో వేసిన దిబ్బలను పొలాల్లో వేసుకొని భూములను సారవంతం చేసుకుంటారు. అయితే ఈ కంప్యూటర్ యుగంలో సహజ ఎరువుల కొరత ఏర్పడింది. దీన్ని అధిగమించడానికి మహతి సంస్థ వారు ఔర శుద్ధి అనే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ను అందుబాటులోకి తెచ్చారు. అసలు ఔర శుద్ధి అంటే ఏమిటి, ఎలాంటి ఖనిజాలు ఉంటాయి, ఎలా వాడుకోవాలి అనే వివరాలు తెలుసుకుందాం. గతంలో పశువుల పేడను దిబ్బలుగా వేసి ఎరువులుగా భూమికి అందించి రైతులు భూమిలో బలాన్ని పెంచుకొని సారవంతం చేసుకునేవారు. ప్రస్తుతం మనకు అందుతున్న కొన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వల్ల కూడా భూములు సారవంతం అవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్ లో ఔర శుద్ధి అనే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ భూమిలో ఎనలేని బలం చేకూరుస్తుంది. ఇది భూమిని గుల్లబార్చి వేరు వ్యవస్థను పటిష్టం చేస్తుంది. భూకండరాల్లోకి తగినంత ఆక్సిజన్ ని అందించడం ద్వారా బ్యాక్టీరియాలు అభివృద్ధి చెంది వేరు వ్యవస్థ పటిష్టం కావడంతో పాటు భూమిని సారవంతం చేస్తుంది. ఈ ఔర శుద్ధి అనే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ లో లియోనైట్రేట్, సీవీడ్, ఫల్విక్, ఎమినో యాసిడ్లతో పాటు మరికొన్ని ఖనిజాల మిశ్రమంతో తయారు చేయబడింది. జనని ప్రేక్షకులకు స్వాగతం. మహతి సంస్థ కొత్త ప్రోడక్ట్తో మన ముందుకు వచ్చింది. గతంలో ధరణి శుద్ధి ఉండేది. ఆ ధరణి శుద్ధితో పాటు ఔర శుద్ధి అని చెప్పేసి పౌడర్ ఫార్మాట్లో ఒక ప్రోడక్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ధరణి శుద్ధి ఏ విధంగా అయితే పనిచేసేదో ఔర శుద్ధి కూడా అదే విధంగా పనిచేస్తుంది. ధరణి శుద్ధి అనేది పేస్ట్ రూపంలో ఉండేది, కానీ ఔర శుద్ధి అనేది పౌడర్ రూపంలో ఉంటుంది. దీనివల్ల ఏంటంటే రైతుకి పనితనం చాలా సులువుగా ఉంటుంది. దానికోసం అని చెప్పేసి దీన్ని రైతుల యొక్క కోరిక మేరకు దీన్ని ఔర శుద్ధి అనే దాన్ని మహతి సంస్థ మార్కెట్లోకి రిలీజ్ చేసింది. దీనివల్ల రైతులకు కూడా పనితనం కూడా చాలా సులువుగా ఉంటుంది. గతంలో ధరణి శుద్ధిని డ్రిప్లో ఇచ్చేవాళ్ళు, అదేవిధంగా పంటకి ఇచ్చుకోవాలనుకుంటే నీటిలో కలిపి నీటిని పారించేవారు, అదేవిధంగా ఇసుకలో కలిపి చల్లి నీరు పెట్టేవాళ్ళు, యూరియా లాంటి వాటిలో కూడా కలిపి మొక్కలకి ఇచ్చేవాళ్ళు. కానీ అది కొంత మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. డ్రిప్లో ఇచ్చుకోవడం కానీ కాలువలో పారించడం కానీ మాకు చాలా ఈజీగా ఉంది. కానీ చల్లుకునే విధానం వచ్చేటప్పటికి మాకు అది పేస్ట్ రూపంలో ఉండటం వల్ల మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని రైతులు కోరడంతో రైతుల యొక్క కోరిక మేరకు ఈ యొక్క ఔర శుద్ధి అనే దాన్ని మార్కెట్లోకి మహతి సంస్థ రిలీజ్ చేసింది. అయితే ఇది కూడా ధరణి శుద్ధి ఏ విధంగా అయితే పనిచేస్తుందో అదేవిధంగా ఔర శుద్ధి కూడా పనిచేస్తుంది. దీన్ని వాడటం వల్ల మొక్క యొక్క కాండం భాగం, అదేవిధంగా వేరు వ్యవస్థలో తల్లి వేరు కానివ్వండి, పిల్ల వేరు రెండూ కూడా చాలా బలంగా తయారవుతాయి. కాండం వ్యవస్థ నుంచి చాలా బలంగా తయారవుతుంది. అదేవిధంగా భూమి బాగా గుల్లబారుతుంది. భూమి గుల్లబారడం వల్ల వేరు వ్యవస్థ అనేది చాలా బలంగా తయారవుతుంది. దాంతోపాటు భూమిలో కార్బన్ శాతం అనేది తగ్గిపోతూ ఉంటుంది. మన పంట కాలం పూర్తయిన తర్వాత కొన్ని రోజులు భూమి బీడువారి ఉంటుంది కాబట్టి దాంట్లో కార్బన్ శాతం కోల్పోవడం వల్ల దీంట్లో ఔర శుద్ధిలో ఉన్నటువంటి సీవీడు, యూమిక్ యాసిడ్, అదేవిధంగా ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా కొన్ని మైక్రోన్యూట్రియన్స్. దీనివల్ల ఏంటంటే భూమికి కార్బన్ అనేది చాలా బాగా అందుతుంది. దీనివల్ల మొక్క కూడా చాలా బలంగా తయారవుద్ది. పెస్ట్ కంట్రోల్ అనేది కూడా మీకు చాలా అనువుగా ఉంటుంది. అదేవిధంగా భూమిలో వానపాములు అనేది బాగా అభివృద్ధి చెందుతాయి. ఈ వానపాములు ఎప్పుడైతే మనకు అభివృద్ధి చెందుతాయో ఆ టైంలో మనకి పెస్ట్ కంట్రోల్ అనేది బాగా జరుగుతుంది. దానికోసం ఈ ఔర శుద్ధి కనుక వాడినట్లయితే ధరణి శుద్ధితో పాటు ఏ విధంగా అయితే పనిచేస్తుందో ఔర శుద్ధి కూడా అదే విధంగా పనిచేస్తుంది. కేవలం రైతుల యొక్క పని సులువుతనం చేయడం కోసం అని చెప్పేసి ఈ ఔర శుద్ధి అనే దాన్ని మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది మహతి సంస్థ. గతంలో ధరణి శుద్ధి ఏ విధంగా అయితే పనిచేసేదో అదే విధంగా బాగా పనిచేస్తుంది. ధరణి శుద్ధి కేజీ 500 రూపాయలు ఉండేది. సేమ్ అదే ధరకే ఔర శుద్ధిని కూడా మనకి మహతి సంస్థ అందిస్తుంది. కేవలం కేజీ 500 రూపాయలు, అంటే ఎకరానికి 1 కేజీ చొప్పున. అది ఏ పంట కానివ్వండి, ప్రతి పంటకి కూడా ఎకరానికి కేజీ చొప్పున కనుక మనం ఔర శుద్ధిని కానీ ధరణి శుద్ధి కానీ వాడుకున్నట్లయితే
10 రోజులకు ఒకసారి మీరు కనుక దీన్ని కనుక ఇచ్చుకుంటూ ఉంటే మనం రెగ్యులర్గా వాడే ఎరువులు కానివ్వండి ఇవన్నీ కూడా వాడకం అనేది తగ్గుతుంది. అదేవిధంగా రైతుకి ఖర్చు అనేది కూడా చాలా కలిసి వస్తుంది. దీన్ని వాడడం వల్ల రైతుకి పెట్టుబడిలో చాలా సగం శాతం తక్కువ పెట్టుబడితో పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీన్ని 10 రోజులకు ఒకసారి వాడటం వల్ల మనకు వచ్చే పంట కాలం కన్నా కూడా ఇంకా ఎక్కువ రోజులు పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దిగుబడి కూడా రెగ్యులర్గా వచ్చేదానికన్నా కూడా ఎక్కువ శాతం దిగుబడి వస్తుంది. ఆల్రెడీ రైతులు మీరందరూ కూడా ఆల్రెడీ దీని ధనశుద్ధి యొక్క పనితనాన్ని చూశారు, మీరు ఆ ఫలితాలు పొందారు. సేమ్ అదేవిధంగా ఔరశుద్ధి కూడా పనిచేస్తుంది అనేదానికి ఎటువంటి మొహమాటం లేదు.